హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. చూడండి, ఉల్లిగడ్డలు తోటకూర అయితే కట్ చేసుకున్నాము. ఈమె మా పెద్దమ్మ. హాయ్ హాయ్ పెద్దమ్మ. పెద్ద జొన్నలు రొట్టె, పల్లెటూరి రొట్టెలా కదా, జొన్న రొట్టెలా. పచ్చిమిర్చి ఆయన ఎంచాలి, తర్వాత ఎల్లిపాయలు అల్లము వేయాలి, వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మళ్ళీ ఆయిల్ పోసుకోవాలి. 1 2.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఎక్కువ వేసుకోవద్దు, 2.5 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడైతే జీలకర్రలు ఆవాలు వేసుకోవాలి కొంచెం. మనమైతే ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేసినాం. ఆనియన్స్ వేసుకోవాలి, మొత్తం ఆనియన్స్ వేసుకోవాలి. ఇంట్లో మేమైతే 3 ఆనియన్స్ కట్ చేసాం. ఉల్లిగడ్డలు అయితే బాగా కలపాలి, మంచిగా ఇప్పటిదాకా ఎంచిన పచ్చిమిర్చిని అండ్ అల్లం ఎల్లిపాయ మిక్సీ పడదాం. సాల్ట్ వేసుకుందాం, 1.5 సాల్ట్ వేద్దాం. అండ్ అట్లనే జీలకర్రలు వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, జీలకర్రలు కూడా వేయాలి. చాలా మిక్సీ పడదాం. చూడండి, మిక్సీ అయితే పట్టినాము. జర గట్టిగా ఉండాలి, మొత్తం మిక్సీ ఇప్పుడైతే ఉల్లిగడ్డలో పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు వేద్దాం. ఈ టైంలోనే వేయాలి కరివేపాకు. కలుపుదాము, బాగా కలుపుదాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం నానబెట్టిన పెసరపప్పు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం వేసేయాలి. 10 minutes నానబెట్టాలి పెసరపప్పు అయితే. ఇప్పుడు కలుపుదాం ఫ్రెండ్స్. క్యాప్ మూస్తే ఏంటంటే తొందరగా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడైతే మన తోటకూర ఫ్రెష్గా కడుగుదాం వాటర్లో. తోటకూర అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. అసలు వాటర్ ఉండొద్దు, వాటర్ మొత్తం తీసేయాలి. కడాయిలో అయితే వేసుకుందాం, మొత్తం కడాయిలో వేసేద్దాం. ఇప్పుడైతే మళ్ళీ సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. సాల్ట్ వేసి బాగా కలపాలి. కలిపేసినాక మూత పెట్టేయాలి. మనం మిక్సీ పట్టిన పచ్చిమిర్చి అయితే వేసేద్దాం. ఇప్పుడు మొత్తం వేసేయాలి. మొత్తం ఎందుకు వేస్తున్నామంటే మా పచ్చిమిర్చిలో కొద్ది కారం తక్కువ ఉన్నది కాబట్టి మొత్తం వేసేస్తున్నాము. మొత్తం బాగా కలపాలి, మంచి అన్నిట్లో మిక్స్ అవ్వాలి అది. సో బాగా కలపండి, మంచి మిక్స్ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలా. ఆ తర్వాత అయితే కూర మీద క్యాప్ మూయాలి. క్యాప్ మూసి 10 నిమిషాలు అయితే హైలో పెట్టేయాలి, ఎందుకంటే వాటర్ మొత్తం ఇంకిపోవాలి. చూడండి, తోటకూరలో అయితే వాటర్ వచ్చింది. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా హైలోనే ఉండాలి. ఓకేనా, ఈ వాటర్లోనే పప్పు కూడా ఉడికిపోవాలి. ఇప్పుడైతే కూర మీద క్యాప్ పెడదాము, ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, మా కూర అయితే రెడీ. ఇప్పుడైతే కొత్తిమీరతో ఫినిషింగ్ ఇద్దాం. మన తోటకూర రెడీ. టేస్ట్ చూద్దాం. పచ్చి పులుసు, తోటకూర ఫ్రై, రైస్.